దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, నిరంతరము మనకు తోడై రక్షించుటకు దిగి వచ్చిన ఇమ్మానుయేలు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను ప్రియులారా. ఈ దినము ఈ సమయము మనము ధ్యానించబోయే దేవుని రక్షణనిచ్చే, జీవమిచ్చే, పరలోక మార్గము చూపించే, దేవుని సమృద్ధి జీవాన్నిచ్చే, సత్యములో నడిపించే దేవుని వాక్యం ప్రియులారా. ప్రార్థన ధ్యానము ప్రియులారా. అంశము ప్రార్థన ధ్యానము. ఈ వాక్య భాగము ధ్యానించే మొదట దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ సహాయము, శక్తి, ప్రేమ, జ్ఞానము మంచి నెలలో విత్తబడిన గింజవలే మన హృదయం సిద్ధమవడానికి, ఫలించడానికి ప్రార్థిద్దాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, సృష్టికర్త, రక్షకుడా, మా అందరి పోషకుడా, జీవము గల దేవ, ప్రార్థన ధ్యానము అనే అంశము ధ్యానించేటప్పుడు మీరే మీ పరిశుద్ధాత్మతో, ప్రార్థనాత్మతో మనల్ని ధ్యాన పరవశం చేసి మీ పరిశుద్ధ వాక్యముతో నింపండి. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నాతో మాట్లాడండి. మనము జీవించగల రీతిని మాకు నేర్పండి. మరియు ప్రార్థన జీవితము నేర్పండి. విశ్వాసము పుట్టించి దాన్ని కొనసాగించగల దేవుని కుమారుడైన యేసయ్య నీ సర్వశక్త నామములో ప్రార్థించి పొంది ఉన్నాము ప్రభువా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. ఆమెన్. అవును ప్రియులారా, ప్రార్థన ధ్యానము అనే చిన్న వాక్య భాగ అంశం ధ్యానిద్దాం ప్రియులారా. ఎందుకనగా అనుదిన ఆహారంగా దేవుని వాక్యం, దేవుని పిల్లల, దేవుని విశ్వాసుల, దేవుని సేవకుల ఆహారం ప్రియులారా. దేవుని వాక్యమే మన ఆత్మకు ఆహారం. తండ్రి, నీ వాక్యమే నాకు జీవము. యేసుక్రీస్తు మాటలే జీవము, ఆత్మ అయిన ప్రియులారా. అలాగే ప్రార్థన ధ్యానం కూడా జీవము, ఆహారము గల అంశం ప్రియులారా. ప్రార్థన ధ్యానం అంశ భాగంలో మనము చూస్తే చాలామంది ధన్యులను గురించి ప్రభువైన యేసు తాను కొండ మీద చేసిన ప్రసంగములో తెలియజేసినారు. అవును, చాలామంది ధన్యతలను గురించిన ప్రసంగం ప్రభు కొండ మీద చేసిన ఆ వాక్యములో చెప్పినాడు. దావీదు తన ఆశీర్వాద జీవితం యొక్క రహస్యమును మనస్సు విప్పి మొదటి కీర్తనలో తెలియజేసినాడు ప్రియులారా. దావీదు తన ఆశీర్వాద జీవితం యొక్క రహస్యము మనస్సు విప్పి మొదటి కీర్తనలో తెలియజేసినాడు. అవును, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులారా, అంటే తండ్రి దేవుని యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడిన ఆ ధర్మశాస్త్రము, దేవుని వాక్యము, సువార్త ఇప్పుడు ప్రియులారా దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. కీర్తన 1వ అధ్యాయం 2వ వచనం, ఫస్ట్ సామ్స్ చాప్టర్ 1 సెకండ్ వర్డ్. ప్రియులారా, మరి ఒక టీచర్ గురించిన ప్రేయర్ లైఫ్ చూస్తే ప్రియులారా, ఒక స్కూల్లో ఉద్యోగం చేయుచున్న దైవభక్తి గల టీచర్ గారికి మధ్యాహ్నం భోజన సమయము ప్రార్థన వేళగా ఆమెకు ఉండెను ప్రతిరోజు. కానీ ఆమె ప్రార్థించుచున్నారని తెలుసుకుని ప్రధాన ఉపాధ్యాయుడు, అంటే ఎల్డర్ టీచర్, ఆటంకపరచగోరి మధ్యాహ్న భోజన వేళలో హాస్టల్ విద్యార్థుల భోజన ఏర్పాటు పర్యవేక్షించే బాధ్యతలను ఆమెకు అప్పగిస్తాడు. ఈ మధ్యాహ్న వేళలో టీచర్ ప్రేయర్ని నేను పాడు చేయాలి అని అన్య విశ్వాసం గల, ప్రార్థన అంటే ఇష్టం లేని ఒక ప్రధాన ఉపాధ్యాయుడు టీచర్, విశ్వాసి అయిన దేవుని కుమార్తె అయిన ఆ టీచర్ని ప్రార్థన జీవితం ఆటంకపరచుకోరి అదే సమయంలో భోజన పని, అంటే హాస్టల్ విద్యార్థుల భోజన ఏర్పాటును చూసుకో అని పర్యవేక్షించు బాధ్యత అప్పగించిరి. అప్పుడు
తన ప్రార్థన సమయమును కోల్పోయిన ఆ సహోదరి టీచర్ కలవరం చెందెను కానీ ఆ సమయమును ధ్యాన సమయముగా మార్చుటకు తీర్మానించిరి. అవును ప్రియులు, దేవుని ఆత్మ సాయంతో ఆ విద్యార్థుల భోజన ఏర్పాటు చేసే పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించుకున్నప్పుడు తన ప్రార్థన సమయమును కోల్పోయిందని బాధపడినప్పటికీ దేవుని ఆత్మ సాయంతో ఆ సమయమును ధ్యాన సమయముగా మార్చుటకు తీర్మానించిరి. అవును టీచర్ అనుదినము ఒక బైబిల్ వాక్యమును తీసుకొని ధ్యానించుచు ప్రభు సన్నిధానములో కనిపెట్టిరి. అవును, ఒక దినము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనముని ధ్యానించిరి ఆ టీచర్. ఊరుకుండుడి. అవును పిల్లరా, నా కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనములో ఊరుకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి, అన్ని జనులలో నేను మహోన్నతునగుదును, భూమి మీద ఉన్న మహోన్నతుడగుదును. ఇలాగూ ధ్యానించుట ఆమెను ఎంతగానో బలపరిచెను ఆ టీచర్. అవును ప్రియులారా, ఆమె సమయం ఇంకొక పని మీద ప్రధానోపాధ్యాయుడు వేసినప్పటికీ ఆ టీచర్ కలవరం చెందినప్పటికీ దేవుని ఆత్మ సహాయంతో ఆ సమయంలో ధ్యాన సమయముగా మార్చుకున్నట్టుకు తీర్మానించిరి. అవును, ఆ 46వ కీర్తన 10వ వచనము ధ్యానించేటప్పుడు ఊరుకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి అని దేవుడు ఆమెకు మాట్లాడే ప్రేలారా. అవును, అప్పుడు ఆ వాక్యం తీసుకుని అన్ని జనులలో నేను మహోన్నతునగుదును, భూమి మీదనున్న మహోన్నతుడగుదును, ఇలాగూ ధ్యానించుట ఆ దేవుని వాక్యము ఆమెకు ఎంతగానో బలపరిచెను. ప్రియులారా, ఒక్క మాట చాలు యేసయ్య, నా జీవితము మార్చబడుతుంది. నీ ఒక్క మాట చాలు యేసయ్య, చనిపోయిన లాజరు లేచినట్లు నా జీవితము నీ కొరకు స్వస్థత అవుతుంది, పరిశుద్ధ అవుతుంది, జ్ఞానంతో నింపబడుతుంది, పరిశుద్ధాత్మతో నింపబడుతుంది, ధైర్యం పొందుతుంది, వెలుగు అవుతుంది. అవును, ఇలాగే కన్నులు విద్యార్థులను వీక్షించుచుండినను ఆ టీచర్ కన్నులు భోజన సమయంలో ఆ విద్యార్థులను వీక్షించుచుండినను ఆమె హృదయము ఎన్నుకొనిన వాక్యం మీద ధ్యానించుట వలన ఆమె ప్రభువునందు ఆనందించుచుండెను. మా పిల్లలు, టీచర్ కన్నులు విద్యార్థుల మీద వీక్షించుచుండినను ఆమె హృదయము దేవుని వాక్యం ఎన్నుకునింది. అవును, 46వ కీర్తన 10వ వచనము ఊరుకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్ని జనులలో నేనే మహోన్నతునగుదును, భూమి మీద ఉన్న అన్ని దేవుళ్లలో మరియు అన్ని విషయములలో మహోన్నతుడగుదును. ఇలాగూ ధ్యానించుట ఆమెను ఎంతగానో పర్యవేక్షించెను, బలపరిచింది ప్రియులారా. మరియు కన్నులు విద్యార్థుల మీద వీక్షించుచుండినను ఆమె టీచర్ హృదయము ఎన్నుకునిన వాక్యమును ధ్యానించుట వలన ఆమె ప్రభువునందు ఆనందించుచుండెను. అందువలన ఆమె జీవితము ఆశీర్వదించబడేను ప్రియులారా. అవును, ఆశీర్వాదం అంటే పరలోక మార్గం తెలుసుకునేది. ఆశీర్వాదం అంటే యేసయ్య మన కోసం గాయం పొంది మనకు స్వస్థత ఇచ్చినాడు, శారీరక మానసికంగా ఆత్మీయంగా. ఆశీర్వాదం అంటే దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకేది. ఆశీర్వాదం అంటే మనలాగే మన పొరుగువారిని ప్రేమించేది. ఆశీర్వాదం అంటే ప్రియులారా, నీ శత్రువును ప్రేమించేది, వారి కొరకు మనకు విసిగింపచేసే వారి కొరకు ప్రార్థించేది. ఆశీర్వాదం అంటే యేసయ్య సిలువలో క్షమించినట్లు క్షమించేది. ఆశీర్వాదం అంటే తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆశీర్వాదం అంటే మనము మన ధనం ద్వారా దేవుని సేవ మరియు పేదల సహాయం చేసేది, మన రూపంలో ఉన్న మనుషులకి సహాయం చేసేదే. అవును ప్రియుల, ఆశీర్వాదం అంటే యేసయ్య మరణాన్ని మృంగేశాడు ప్రియులరా. ఆశీర్వాదం అంటే మనం కూడా యేసయ్య ఆ శాశ్వత మహాకృప ద్వారా, నిత్య కృప ద్వారా మరణాన్ని మృంగేస్తాం ప్రియులరా. అవును, ఆశీర్వాదం అంటే పునరుత్థాన శక్తి. ఆశీర్వాదం అంటే యేసయ్య
జీవిస్తున్నాడు, సజీవుడు. ఆయనే లోకానికి వెలుగు. ఆశీర్వాదం అంటే నేను ఒకరోజు ప్రభువుని ముఖాముఖిగా చూస్తాను. ఆశీర్వాదం అంటే ప్రభు వచ్చేటప్పుడు నేను ప్రభు రూపంలో మహిమ శరీరంగా మారుతాను. ఆశీర్వాదం అంటే శాంతిదాయకుడైన దేవుని శాంతితో సాతాన్ని మన కాళ్ళ క్రింద తొక్కడమే. అవును ప్రియులారా, ఆశీర్వాదం అంటే దేవుని ద్వారా నీళ్లతో ఆత్మతో పుట్టడమే. ఆశీర్వాదం అంటే వెనుతిరిగి చిన్నపిల్లల వలె అవ్వడమే. ఆశీర్వాదం అంటే మన నీతి శాస్త్రి పరిచయాల నీతి కంటే అధికమవడమే. ప్రియులారా, ఆశీర్వాదం అంటే పరలోకమందున్న దేవుని చిత్తము నెరవేర్చుటయే. అనేకులు ఆశీర్వాదం అంటే ఏమేమో అనుకుంటున్నారు. అది ఆశీర్వాదం కాదు ప్రియులారా. ఆశీర్వాదం మనమే. మన వెనక ఆశీర్వాదం పరిగెత్తుంది ప్రియులారా. ఇలాగే మనము ప్రార్థన ధ్యానంలో ఉంటే దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. ఎందుకనగా దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. దేవుని ఆత్మ నింపబడిన దైవజనుల ద్వారా. అవును, ఇలాగే ప్రార్థన ధ్యానము ప్రియులారా. అవును, మీరు అన్ని వేళలలో ప్రభువు వాక్యమును ధ్యానించగలరు. ఎల్లప్పుడూ మన హృదయము ఆత్మ సంబంధమైన పాటలు పాడొచ్చు. ప్రభువును మహిమపరచుట సాధ్యము దేవుని విశ్వాసం ద్వారా. ప్రియులారా, దేవుని ఆత్మ సహాయం ద్వారా. ఇలాంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికీ ఇవ్వనుగాక. ప్రార్థన చేసుకుని ముక్తం చేసుకుందాం ప్రియుల. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఆత్మస్వరూపుడా, జీవస్వరూపుడా, ఆరోగ్యదాయకుడా, వెలుగైన దేవ, ప్రార్థన ధ్యానము అనే చిన్న వాక్య భాగ అంశం ధ్యానించినాం తండ్రి. ఆ టీచర్ గారు ప్రార్థన సమయమును తెలుసుకుని నా ప్రధానోపాధ్యాయుడు ఆమె ప్రార్థనని చేయకుండా వేరొక పని అప్పగించినప్పటికీ, ఆ టీచర్ కన్నులు విద్యార్థుల మీద ఉన్నప్పటికీ హృదయము తాను ఎన్నుకొనిన వాక్యం మీద ఉండెను. ఆ వాక్యం ఏమనగా, ఊరుకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, నేను అన్యజనులలో మహోన్నతుడగుదును, భూమి మీద ఉన్న వారందరిలలో మహోన్నతుడగుదును అనే అంశము ఆ టీచర్ గారి హృదయమును, ఆత్మను ఎంతో పరిచింది, పరవశం పొందించింది. అవును తండ్రి, ఇలాంటి ఒక్క వాక్యము ద్వారా నాతో మాట్లాడి ప్రతిదినము మనందరినీ ప్రార్థన జీవితంలో ధ్యాన పరవశంగా మార్చండి. మరియు దావీదు 1వ కీర్తనలో రాసినట్లు దివారాత్రులు ధర్మశాస్త్రము ధ్యానించేవారు, దేవుని వాక్యము యేసయ్యను శిలువ ప్రేమను ధ్యానించేవారు ధన్యులు అన్నట్లు ధన్యుల జీవితంలో, ప్రార్థన ధ్యాన జీవితంలో మనందరినీ కృప చూపమని, ఆశీర్వదించమని, సాతాను కాడిని శీఘ్రముగా విరగొట్టడానికి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం, జీవజల అభిషేకం అనుగ్రహించమని నజరేయుడైన దేవుని కుమారుడా నీ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము రక్షక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, ప్రార్థన ధ్యానము అలాంటి పరిశుద్ధాత్మతో నిండిన ప్రార్థన, అభిషేకంతో నిండిన ప్రార్థన, పరిశుద్ధాత్మ పూర్ణులై చేసే ప్రార్థన, మరియు దేవుని ముఖాముఖి చూసే ధ్యాన పరవశం పొందే ప్రార్థన, మరియు అన్ని సమయంలో వాక్యం మీద దృష్టి పెట్టగల ఆత్మీయ నేత్రం గల ప్రార్థన ధ్యానము, కృప, ఆశీర్వాదం ప్రభు మనందరికీ ఇవ్వనుగాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు తండ్రి దేవుని మహాప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, దేవుని పరిశుద్ధాత్మని వ్యక్తి శక్తి అయిన ప్రభు ఆత్మ సన్నిధి, మార్గదర్శనం, విడుదల, జయ, ఆశీర్వాదం, నిత్య జీవం, ఆరోగ్యం, వెలుగు, శాంతి
మీతో, మీ కుటుంబంతో, మీ సంఘంతో, సహవాసంతో, మీ చేతి పనులలో, మీ ప్రయాణములలో, మీ ప్రార్థన, విశ్వాస, సాక్ష్య, పరిశుద్ధ జీవితంలో ఎల్లప్పుడూ ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి దేవా, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.